వచ్చేసాను. ఈరోజు ఏంటి అంటే ఒక వ్లాగ్ అనుకోండి, వ్లాగ్ మొత్తం షూట్ చేస్తాను నేను. సో వ్లాగ్ అనమాట. ఓకే, మీరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడాలి, ఓకేనా? అండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అస్సలు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు నేను, ఎందుకంటే అర్జెంటుగా మనకు ఒక పార్సల్ వచ్చింది. సో ఫ్లిప్కార్ట్ సారీ అమెజాన్ నుంచి మనకు ఒక పార్సల్ వచ్చింది. సో అదేంటి అనుకుంటున్నారా? ఒక సాడ్ స్టోరీ. మన విరిగిపోయిన ట్రైప్యాడ్ ఉంది కదా, సో దానికి వచ్చేసి నేను పైన ట్రైప్యాడ్ హోల్డర్ ఉంటుంది కదా, సో అది ఆర్డర్ చేశాను. సో అది అనమాట ఇప్పుడు మీ ముందు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఎలా వచ్చిందో ఐ హోప్ ఇదన్నా బాగుండాలి. ప్యాకింగ్ మాత్రం ఏమన్నా చేస్తారా? చాలా బాగుంది ప్యాకింగ్. అండ్ ఇవి ఉన్నాయి కదా, సో దీనికి ఇది స్టిక్ అయిపోయింది. చిన్నప్పుడు బబుల్స్ లాగా ఆడుకుంటాం కదా పట్ పట్ అంటే, అయ్యో ఇవన్నీ అయిపోయాయి. ఆ ట్రావెలింగ్ డెలివరీ చేసేటప్పుడు అన్నీ అయిపోయినట్లున్నాయి పట్ 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 అని. సో చిన్నప్పుడు అయితే ఏమన్నా కొత్త వస్తువులు వస్తే వాటికి ఇలా వచ్చాయి కదా, సో ఆడుకునే వాళ్ళం అనమాట. ఇలా సౌండ్ వచ్చేది, బాగుండేది. ఓహో, సో ఇది అనమాట. యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 152 రూపీస్ మాత్రమే. జిఎస్టీ, ఐజిఎస్టీ, ఈఎస్టీ, టీఎస్టీ అన్ని ఎస్టీలు కలిపేసి 180 రూపీస్ అనమాట. 152 నుంచి 180 అంటే టోటల్గా 27 రూపీస్ ఎక్స్ట్రా బర్డెన్ మన మీద. ఇట్స్ ఓకే, బట్ ఫ్రీ షిప్పింగ్. ఐఎమ్ ఓకే విత్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఏ కాంబో ప్యాక్. సో చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఈ బాక్స్లో వచ్చింది. 2 వచ్చాయి. అండ్ ఈ బాక్స్ నాకు నచ్చింది. నేను ఏదైనా జ్యువెలరీ ప్యాక్ చేసుకోవడానికి, అది జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. క్యూట్గా ఉంది, ఐ యూజ్ ఇట్. సో ఓకే అనమాట, 2 వచ్చాయి. చూద్దాము. ఓకే, నేను ట్రైప్యాడ్ కూడా తెస్తాను, సో దట్ మనకు అర్థమవుతుంది సెట్ అవుతాయా, మళ్ళీ రిటర్న్ పెట్టాలా. ప్లీజ్ దేవుడా సెట్ అవ్వాలి, మళ్ళీ రిటర్న్ పెట్టాలి. సో ఇలా అనమాట. పోయినసారిది వెయిట్ రెండు మీకు కంపారిజన్ నేను చూపిస్తాను. సో ఇది అనమాట. పోయినసారి ఇలా ఉండేది. ఇది నాకు చాలా కష్టం అనిపించేది, ఎందుకంటే చాలా టైట్గా ఉండేది, అస్సలు అవ్వదు. బట్ ఇది కూడా అలా ఉంది, బట్ నాకు గ్రిప్ బాగుంది ఇక్కడ. బట్ ఇది అలా కాదు, ఇలా అంటే అసలు ఇక్కడ గ్రిప్ ఉండదు, మన చేతికి తగిలిద్ది మొబైల్ అనేది. బట్ ఇప్పుడు పట్టిద్దా పట్టదా అనేది దేవుడా, పట్టిద్దా ఇంతకి. ఫైనలీ సో ఇది సెట్ అయిపోయింది హ్యాపీగా. అండ్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇలా కూడా ఇచ్చారు. మనం కావాలి అంటే మొబైల్ని సో ఇలా కూడా స్టిక్ చేయొచ్చు. సో వేరే పర్పస్ ఈ ట్రైప్యాడ్కి అనే కాకుండా దేనికైనా యూజ్ చేయొచ్చు, సెల్ఫీ స్టిక్కి అలా కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకే కాంబో ప్యాక్ నాకు 2 వచ్చాయి కదా, సో ఇది అలానే ఉంచుతాను. ఇది నేను రిపేర్ చేద్దామని చాలా చూశాను, బట్ ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇది మొత్తం పోయింది. దాంట్లో స్క్రూ స్టిక్ చేయడానికి ఇక్కడ ఏమైనా పెట్టినా కూడా పోతూనే ఉంది, అది లూజ్ అవుతుంది. నా ప్రాబ్లం ఏంటి అంటే మొబైల్ పడిపోయిద్దేమో అని. ఇది పోతే పోయింది, మొబైల్ పడి మరి ఏమైనా క్రాక్ వస్తే అది నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నేను వచ్చేసి ఇంత రిస్క్ నా వల్ల కాదనేసి ఫస్ట్ ఇది పెట్టేసాను అనమాట ఆర్డర్. సో ఇప్పుడు ఇది ఓకే. సో ఇలా ఐ హోప్ ఇదంతా చాలా డేస్ రావాలి. అదైతే తెచ్చిన 1 month 2 months ఉంది అంతే, వెంటనే పోయింది. అండ్ యూజ్ చేసినప్పుడు కూడా నాకు చాలా 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 కష్టం అనిపించింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను దీంట్లో. ఐ హోప్ దీంట్లో అంత ప్రాబ్లమ్స్ ఉండకూడదు, గాడ్ ప్లీజ్. సో ఇది అనమాట. అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో నా ఐఎమ్ షూటింగ్ విత్ ట్రైప్యాడ్ విత్ పర్ఫెక్ట్ ఇక్కడ ఫిట్టింగ్తో బాగుంది. అంతకుముందు అది ఉండేది కానీ లూజ్గా అనిపించేది, బట్ ఇది టైట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది, గ్రిప్ కూడా. అండ్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ అవ్వబోతుంది. మా మదర్ వచ్చేసి ఓ పక్క కర్రీ పెట్టేశారు, ఓ పక్క రైస్
అండ్ రోటీ ఆల్రెడీ ఉంది. సో అది. అండ్ నేనేం చేస్తున్నాను మీకు చూపిస్తాను. అండ్ ప్లీజ్ నో మీ, నేను వచ్చేసి చాలా మిస్సీగా ఉన్నాను. ఈవెన్ ఫేస్ వాష్ కూడా చెయ్యలేదు మార్నింగ్ నుండి. సో ఇది అంటే ఇది చేస్తున్నా. సో ఇవి ఒలుస్తున్నా అనమాట నేను. సో ఇలా ఇప్పుడు నేను వచ్చేసి ఇవన్నీ ఒలుస్తున్నాను అనమాట. ఇప్పటికి కాదు, స్టోర్ చేసి పెట్టుకుంటాము రేపటికి అలా. సో ఈ పని అయిపోయినమ్మడే చిన్న లిటిల్ నా స్కిన్ కేర్ అనేది మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ బయటికి నుంచి తీసుకున్నాను. ఆ వీడియో వచ్చేసి ఈ రోజే, అంటే నేను ఈ వీడియో ఏ రోజైతే చేస్తున్నానో ఆ రోజు అది పోస్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్, ఓకేనా. అండ్ నేనైతే ఇవన్నీ వలిసేసి తర్వాత మిమ్మల్ని కలిసి నా స్కిన్ కేర్ అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. బాయ్. ఐస్ వలచడం కంప్లీట్ అయిపోయింది. సో ఇది అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. టీవీ వచ్చేసి రావట్లేదు. ఐఎమ్ వెరీ యాంగ్రీ విత్ ద టీవీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చెప్పాను కదా ఫేస్ స్టెప్స్ అనేవి చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి స్కిన్ ప్యాంపరింగ్ స్టెప్స్కి వచ్చేసాం కదా. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్. మనం ఏదైనా చేస్తున్నామంటే ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజేషన్, ఈ 3 మస్ట్ అండ్ షుడ్. నేను మీకు ఈ 3 స్టెప్స్ అనేవి ఈరోజు చూపించబోతున్నాను, ఓకేనా. విత్ దిస్ న్యాచురల్ క్లెన్జర్ ఏంటి అంటే రా మిల్క్, ఈవెన్ బాయిల్ మిల్క్ అయినా ఓకే, ఒకవేళ లేనప్పుడు ఆల్టర్నేట్గా. సో రా మిల్క్ అయితే ఇంకా మంచిది. అండ్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ రా మిల్క్ అనేవి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి అవి చల్లగా ఉంటాయి కదా. సో అప్పుడు క్లెన్స్ చేసుకుంటే మనకు స్కిన్కి వచ్చేసి ఆ చల్లగా ఉంటుంది, ఆ వేడిని తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీట్గా క్లెన్స్ అయ్యి లోపల ఉన్న డర్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫేస్కి. ట్వైస్ ఏ డే చేస్తే చాలా మంచిది. మీకు రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్లో చాలా బాగుంటాయి. అంటే మీకు వ్రింకిల్స్ ఫామ్ అవ్వడము, అండ్ స్కిన్ అనేది డెల్గా అయిపోవడము, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, ఎందుకంటే మనం టోనర్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో స్కిన్ అనేది టైట్గా పట్టేస్తుంది, ఓకేనా. సో టోనర్ ఒక బెనిఫిట్ నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది స్టెప్ 1 మాత్రమే. సో ఈ స్టెప్ 1లో మనం క్లెన్జింగ్ చేస్తున్నాము. అసలు ఏమన్నా కష్టమైన పని అనేది ఎంత సింపుల్. జస్ట్ మిల్క్ తీసుకొని మనం జెంటిల్గా మసాజ్ చేసుకోవడమే, మైల్డ్ స్ట్రోక్స్ ఇస్తూ, ఓకేనా. సో లేదు మాకు ఇంత మిల్క్ స్మెల్ పడదు అలా అన్న వాళ్ళైతే చాలా న్యాచురల్ క్లెన్జర్స్ అనేవి కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. మామా ఎర్త్ కానీ, లాక్మీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి, బయోటిక్కి కూడా ఉన్నాయి. నేను త్వరలోనే రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం అది ఎంతవరకు వచ్చింది అనేది. అండ్ మిల్క్తో చేసేటప్పుడు కొద్దిగా క్లోత్స్ కూడా పాడవుతాయి, ఎందుకు అంటే మిల్క్ అనేది కొద్దిగా కారుతూ ఉంటుంది కదా. అండ్ స్మెల్ ఒక్కోసారి నిజంగా ఆడ్గా ఉంటుంది. సో స్మెల్ చాలా మందికి పడదు కదా, అలాంటి వాళ్ళు ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయండి. బట్ మేక్ షూర్ మీరు చెక్ చేయండి ప్రోడక్ట్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు పడుతుందా, మనం ఎప్పుడు వాడే రెగ్యులర్ బ్రాండా, లేకపోతే కొత్తది ఏమైనా ట్రై చేస్తుంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, సజెషన్స్ అనేవి అడగండి. మీకు వచ్చేసి మీరు నార్మల్గా డెర్మటాలజిస్ట్ అనే వాళ్ళు మీకు తెలిసి ఉంటే వాళ్ళని సజెషన్స్ అడగండి. లేదంటే బ్యూటిషియన్ ఎవరైనా ఉంటారు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక వీధికి ఒక బ్యూటిషియన్ ఉన్నారు కదా. సో వాళ్ళలో ఎవరైనా మీకు తెలిసి ఉంటే వాళ్ళని సజెషన్స్ అడగండి, ఓకేనా. సో చూసారా హ్యాండ్కి ఇలా. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంత మేము తీసుకోలేము అనిపిస్తే మీరు హ్యాపీగా ప్రోడక్ట్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. క్లెన్స్ చేయడం వల్ల ఏంటి అంటే మనము బయట తిరిగి వచ్చినప్పుడు మన స్కిన్ మీద పొల్యూషన్ వల్ల డర్ట్ అనేది అంతా అలానే ఉంటుంది. మనం ఎంత బాగా ఫేస్ వాష్ చేసినా అది బయటికి రాదు. సో క్లెన్స్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ డర్ట్ మొత్తం బయటికి లాగేస్తుంది అనమాట, ఓకేనా. అండ్ మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్నా సరే ఎంతో కొంత డస్ట్ అనేది ఫేస్ మీద పేరుకుంటుంది, ఓకేనా. సో మీరు ఇంట్లో ఉన్నా సరే, సో అందుకని మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ రొటీన్ అనేది ఫాలో అవ్వండి, ఓకేనా.
కన్ఫర్మ్గా మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. స్కిన్ అనేది చాలా బ్రైట్న్ అప్ అవుతుంది అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, యాక్ని, పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఓకేనా, మిల్క్ పడని వాళ్ళైతే కన్ఫర్మ్గా ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. ఓకేనా, సో ఇంతే. ఇది ఆరిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసేయాలి. ఓకేనా, నేను వచ్చేసి ప్రజెంట్ ఫేస్ వాష్ వైట్నరీ ఫేస్ వాష్ వాడుతున్నాను. సో నేను యూజ్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి పాండ్స్ ప్యూర్ వైట్ ఫార్ములేటెడ్ బై ద పాండ్స్ ఇన్స్టిట్యూట్ యాంటీ పొల్యూషన్ ప్లస్ ప్యూరిటీ ఫేస్ వాష్ విత్ యాక్టివేటెడ్ చార్కోల్. సో చాలా బాగా యూస్ అవుతుంది మన స్కిన్కి. బట్ నేను వచ్చేసి ఎన్ని ఇయర్స్ నుంచి పాండ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఐ వాంట్ ట్రై సంథింగ్ న్యూ. బట్ నాకేంటంటే భయం వేస్తుంది, ఎక్కడ పింపుల్స్ వస్తాయా, ఫేస్కి పడకుండా ఉంటుందా అని. బట్ ఈసారి మాత్రం కొద్దిగా ధైర్యం చేసి ఇది అయిపోయిన తర్వాత, ఇది ఇప్పట్లో అయిపోదండి. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంత సరిపోతుంది. ఇంకా ఎప్పుడు అయిపోవాలి చెప్పండి, ఇంకా అలానే ఉంది, కొత్తదే. సో ఇక్కడ వరకు అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా, మ్యాక్స్ ఇదంతా అలానే ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా ధైర్యం చేసి ఏదైనా న్యూ ఫేస్ వాష్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చేసి మామా ఎర్త్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. కొద్దిగా కాస్ట్లీగా ఉంది. నేను అంత ఫేస్ వాష్కి అంత కాస్ట్ పెట్టాలని అనుకోవట్లేదు. అది కాకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా చూస్తాం. ప్రజెంట్ అయితే మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము ఇది అయిపోయిన తర్వాత. ఇది అయిపోవాలంటే ఇంకా 1 year కన్ఫర్మ్గా పడుతుంది. అప్పట్లో నేను ధైర్యం తెచ్చుకుంటాను. ఓకేనా, అండ్ ఇది అనమాట. సో చూసారా, ఇది ఆరిపోయింది. సో నీట్గా మన స్కిన్లోకి మిల్క్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు డర్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మీరు ఏదైతే ఫేస్ వాష్ యూజ్ చేస్తారో సో ఆ ఫేస్ వాష్తో మీరు వచ్చేసి ఫేస్ వాష్ అనేది చేసేసుకోండి. ఓకే, నేను కూడా ఫేస్ వాష్ ఎలా చేసుకుంటాను ఈరోజు. ఐఎమ్ సారీ గాయస్, ఇప్పటివరకు నేను రికార్డ్ చేశాను అనుకున్నాను, అసలు రికార్డ్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్. సో ఏంటి అంటే నేను ఫేస్ వాష్ అనేది దీంతో చేస్తున్నాను పాండ్స్తో. సో ఇలా 1 piece సైజ్ తీసుకొని వాటర్తో ఇలా చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఇలా రబ్ చేస్తూ, చాలా మంది ఫేస్ వాష్ అంటే ఒక 5 to 10 seconds ఈవెన్ అంతా కూడా ఇవ్వరు. సో అలా కాదు, ఫేస్ వాష్ అంటే 1 minute కంప్లీట్గా మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈవెన్ నెక్ని కూడా మీరు వదలకూడదు ఫేస్ వాష్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం క్లెన్జర్ అనేది నెక్కి కూడా అప్లై చేస్తాం కాబట్టి. ఓకేనా, అండ్ నేను రుద్దమన్నాను కాబట్టి మీరు ఓతే రుద్దయకూడదు, జెంటిల్గా స్ట్రోక్స్ అండ్ మసాజ్ అనేది ఇవ్వాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇలా ఉంటాయి కదా ఫింగర్ స్పీడ్తో ఇలా సరే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది, అక్కడ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఇలా అసలు చేయొద్దు, పింపుల్స్ లేదు స్మూత్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలా చేయండి. ఓకేనా, సో ఇంతే. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోండి. సో 1 యూస్కి మనకు ఫేస్ మీద అంతా ఏమి ఉండదు, బట్ డర్ట్ అంతా పోతుంది. చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఏమైనా స్పాట్స్ ఉన్నా క్లియర్గా కనిపిస్తుంది. సీ హియర్, సో చాలా లైట్గా స్పాట్స్ అనమాట. సో అవన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి, ఎందుకంటే మన స్కిన్ అంతా క్లీన్ అండ్ క్లియర్గా తయారవుతుంది కాబట్టి. ఓకేనా, సో నా మూటుగా ఇప్పుడు వచ్చేసి ఫేస్ వాష్ చేసేస్తాం. సో నీట్గా, సో మీరు అబ్జర్వ్ చేశారా ఫేస్లో డర్ట్ అదంతా ఇంతకుముందు చాలా డల్గా ఉంది కదా, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫేస్ వాష్ అనేది చేయలేదు. సో ఇది అనమాట. నెక్స్ట్ నేను వచ్చేసి బయోటిక్ టోనర్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు బ్లాక్ హెడ్స్కి, వైట్ హెడ్స్కి అండ్ పోర్ టైటనింగ్కి
నేను కూడా రికమెండ్ చేస్తాను, తక్కువ ప్రైస్లో మంచిగా వచ్చిందనమాట. ఈరోజు దీని రివ్యూ కూడా చేశాను, మీరు చూడకపోతే లింక్ ఇక్కడ ఉంటుంది, ఐకార్డ్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. బట్ స్మెల్ కొద్దిగా ఆడ్గా ఉంటుంది, ఒకటి నాకు నచ్చలేదు పర్సనలీ. ఏం లేదు, దీన్ని చాలా అంటే చాలా సింపుల్ యూజ్ చేయడం. జస్ట్ ఇలా ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకుందామా. అండ్ ఈ మాయిశ్చరైజర్ కూడా అంతే అండి, మీ ఫేస్ మీద అసలు ఆయిలీనెస్ కానీ గ్రీజీనెస్ అస్సలు ఉండదు. అండ్ వెంటనే స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. సీ హియర్, చాలా నార్మల్గా ఉంటుంది. అండ్ ఫేస్ని బాగా చేసాము కానీ లిప్స్ని మర్చిపోకండి అసలు. సో నేను వచ్చేసి ఇక్కడ నివ్యా లిప్ కేర్ ఒరిజినల్ కేర్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు మీ ఫేవరెట్ లిప్ బామ్ అనేది యూజ్ చేయండి, ఓకేనా. ఒక థిన్ లేయర్ ఇలా, సో దట్ ఏంటి అంటే లిప్స్ అనేవి మాయిశ్చరైజర్గా ఉంటాయి అండ్ మనకు లిప్స్టిక్ వేసిన లుక్ వస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత, ఓకేనా. సో ఇది అనమాట నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇది ఒక వ్లాగ్ లాగా పెట్టవచ్చు, లేదు అంటే నేను ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే సపరేట్గా పెడతాను, ఓకేనా. అండ్ I hope you all like this video. నచ్చితే give it a big thumbs up. Don't forget to subscribe and click on the bell icon, ఓకేనా. అండ్ ఇంకో వీడియోతో మరి ముందుకు వచ్చేస్తాను. Bye bye. Keep smiling. Lots of love.